ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రైచియస్నెస్ అండ్ కైండ్నెస్, దయ మరియు నీతి. రైచియస్నెస్ అండ్ కైండ్నెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఈ రెండు విషయాలను సమపాలలో మనము తీసుకొని వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రైచియస్నెస్ అండ్ కైండ్నెస్. చూద్దాం దేవుని వాక్యపు వెలుగులో. సామెతలు 21:21 మనం గమనించినట్లయితే, సామెతలు 21వ అధ్యాయము 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఎందుకు ఈ రెండు మనం ఆలోచించాలని దేవుడు చెప్తున్నాడు అని అంటే, ఎవరైతే నీతిని కృపను అనుసరిస్తారో వారికి దేవుడు జీవమును వాటికి జోడి చేసి మన జీవితాలను జీవముతో నింపుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఎవరి జీవితంలో అయితే నీతి ఉండదో, ఎవరి జీవితంలో అయితే నీతిని అనుసరించకుండా ఉంటారో, మరి కృపను వారి జీవితంలో కలిగి ఉండకుండా కఠినమైన జీవితాన్ని జీవిస్తుంటారో వారి జీవితంలో జీవం ఉండదు. అందుకే దేవుడు జీవించుచున్నామన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. దేవుడు మన ఎడల ఎంతో ప్రేమ కలిగి మనలను ప్రేమకు ప్రతిరూపంగా ఈ లోకంలో ఆయన నిర్మించి ఉన్నాడు. దేవుని బిడ్డలు ప్రేమతో నింపబడిన వారిని గుర్తించాలి. ఎందుకనగా దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రేమ అయిన దేవుడు మన జీవితంలో ఆయన ప్రేమతో మనల్ని గమనించినప్పుడు మనము జీవముతో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అనేక సార్లు మన జీవితంలో జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంటుంది కానీ మనము జీవము లేని జీవితాన్ని జీవిస్తుంటాం. నిర్జీవమైన జీవితాన్ని, నిస్సారమైన జీవితాన్ని. కొంతమందిని మనం కదిలించి వారితో మాట్లాడినప్పుడు వారు నిస్సారమైన మాటలు మాట్లాడతారు, బలహీనమైన మాటలు మాట్లాడతారు, చాలా బాధతో కూడిన జీవితాన్ని వారు అనుభవిస్తున్నట్టు మాట్లాడతారు. కారణం ఏంటి? వారు జీవిస్తున్నారు కదా. ఎందుకు అంత జీవము లేని మాటలు మాట్లాడతారు అని అంటే, వారి జీవితాల్లో దేవుని వెలుగు ప్రస్ఫుటంగా వారు అర్థం చేసుకోలేదు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూ ఆయన ప్రేమ సంకల్పంలో మనము జీవము కలిగిన వారముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా జీవము కలిగిన వారుగా మనం జీవించాలని అంటే మనము రైచియస్నెస్ అండ్ కైండ్నెస్, నీతిని దయను ఆశ్రయించి నడవాలి, వాటిని అనుసరించి నడవాలి. మన జీవితంలో మన యొక్క ఆలోచనలో ఈ రెండు సమపాలలో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఉద్దేశము మనకు క్షేమము కలిగించేది, మనకు ఆశీర్వాదం కలిగించేది, మనకు సంతోషాన్ని కలిగించేది, మన జీవితానికి ఒక అర్థము పరమార్థం ఇచ్చేది అని మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క అద్భుతమైన సంకల్పాన్ని మనము ఆశీర్వాదకరంగా జీవించుటకు మనము కోరుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి
ఆ ఆశీర్వాదకరమైన స్థితి నీ జీవితానికి కావాలి అని అంటే నీవు తప్పనిసరిగా నీతిని దయను నీవు అనుసరించాలి. నీతిని దయను నీవు అనుసరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుని వాక్య వెలుగులో మనం ఇంకొన్ని వాక్యాలు చదివి చూద్దాం. యోబు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. యోబు 6:14. కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనును, స్నేహితుడు వానికి దయచూపుతగును. దయ ఎవరికి కావాలి, ఎవరి ఎడల చూపాలి అని అంటే, కృంగిపోయిన వాడి ఎడల మనము ఒక నిజమైన స్నేహితులముగా దయ చూపించే వారంగా ఉండాలి. కానీ కఠినమైన మాటలతో, నిర్లక్ష్య భావముతో దయలేని వారముగా మనం బ్రతకూడదు. దయ దేవుని బిడ్డలకు ఒక ఆయువు లాంటిది. దయలేని జీవితము క్రూరమైన జీవితం. అది దేవుని బిడ్డలకు తగదు. నీవు దేవుని బిడ్డగా లెక్కించబడుతున్నావు అని అంటే నీ యొక్క క్రియలలో, నీ పనుల్లో, నీ జీవితంలో దయ ఒక గొప్ప ఆధారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయ అనే గుణం, దయ అనే క్యారెక్టర్ నీ జీవితంలో ప్రతినిత్యము కనబడాలి. దయలేని జీవితము క్రీస్తు లేని జీవితము అని గ్రహించాలి. నీలో క్రీస్తు ఉంటే దయ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. కాబట్టి దయ అనేది మనము నిత్యము చూపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోబు రాసిన గ్రంథంలో మరలా చదువుతున్నాను. కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను, స్నేహితుడు వానికి దయచూపతగును. ఒక కృంగిపోయిన వ్యక్తి మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంలో కృంగిపోయినప్పుడు వాడు దేవుని ఎడల కూడా నిర్లక్ష్య భావం చూపవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నను మరి తోటి మానవుడిగా నీ జీవితంలో అట్టివారు నీకు ఎదురైనప్పుడు నీవు దయ చూపాలి, వారి ఎడల దయ చూపాలి. కానీ చూడు, ఈ వ్యక్తి దేవునికి దూరంగా ఉంటున్నాడు, దేవుని సన్నిధి విడిచిపెట్టి వేశాడు. మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని విడవచ్చా అని విమర్శించడం మనకు తగదు. ఆ స్థానంలో దయ చూపాలి, దయ చూపాలి. దయ చూపుట దేవుని బిడ్డలకు ప్రధానమైన లక్షణం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు 31వ కీర్తన 21-22 చదువుకున్నాం. 31వ కీర్తన 21-22. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందును గాక. భీతి చెందిన వాడనై నేను నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకుంటేను. ఆయనను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. అనేకసార్లు మన జీవితంలో మనము నిరాశ భావంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు ఆయన మన ఎడల ఎలాంటి కృపను చూపిస్తున్నాడో మనము అర్థం చేసుకోవాలి. యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. అనేకసార్లు మన జీవితంలో కూడా మనము నిరాశపడినప్పుడు, నిస్పృహకు గురైనప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళినప్పుడు మన దేవుడు మన ఎడల తన కృపను ఆశ్చర్యరీతిగా చూపిస్తూ ఉంటాడు. ఎలాగా? స్నేహితుల ద్వారా, సహోదరుల ద్వారా, వాక్యం ద్వారా, మరి దైవజనుల ద్వారా తన కృపను చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కృపకు పాత్రలముగా మనం ఎంచబడిన వారముగా అట్టి కృపను మనం కూడా చూపాలి. మనం కృపను పొందిన వారము, కృపను చూపవలసిన వారు. కృప అనగా
మనము అర్హత లేని మనకు దేవుడు చూపించే దయ, ప్రేమని, కృపగా మనం చూడవచ్చు. అలాగే మరి సామెతలు 11వ అధ్యాయం 17వ వచనం. దయగలవాడు తనకే మేలు చేసుకొని క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. చూడండి, దయగలవాడు, నీ జీవితంలో దయ అనేది ఉన్నట్లయితే అది మొదటిగా నీకు మేలు చేస్తుంది అంటున్నాడు. ఇతరులకు మేలు చేసేది తర్వాత సంగతి, అది మొదటిగా నీకు మేలు చేస్తుంది. దయాపూర్వకమైన హృదయము, దయతో కూడిన ఆలోచన, దయతో కూడిన విధానము నీకుంటే ఆ విధానము మొదటగా నీకు మేలు చేస్తుంది. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. కొంతమంది దేవుని విశ్వసించామంటారు, దేవుని నమ్మామంటారు, కానీ వారి జీవితంలో క్రూరత్వం ఉంటుంది, కనపడదు. అది వారి యొక్క పనుల్లో, వారు చూపే విధానంలో క్రూరత్వం ఉంటుంది. ఆ క్రూరత్వము తమ శరీరానికి బాధను తీసుకొని వస్తుంది. అనేక సార్లు ఎందుకు జబ్బులు వస్తాయి అని అంటే, వారి యొక్క ఆలోచన సరళని బట్టి, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అనేక జబ్బులు వస్తాయి. శరీరము అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏంటంటే క్రూరమైన స్వభావం అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలాగే అదే పుస్తకము 14వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపం చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. దయ చూపించుటలో నీ జీవితంలో నీకు నీవే మేలు చేసుకొనుచు పేదలను కనికరించాలని, బీదలను కటాక్షించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు అలా చేయకపోతే అది నీకు పాపంగా మారుతుంది అంటున్నాడు. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే అది మనకు పాపముగా లెక్కిస్తాడంటే దేవుడు. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు. అనేకసార్లు అనేక మంది పాపం విషయంలో ఏం ఆలోచిస్తారంటే, నేనేం దొంగతనం చేయలేదు కదా, నేనేమి నేరం చేయలేదు కదా, నేనేమి అబద్ధం చెప్పలేదు కదా అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన విధానం ఉంది. మంచి కార్యాలు చేయకపోవడం కూడా పాపంతో సమానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి కార్యాలు, మంచిని నీవు కలిగి ఉండి ఆ మంచిని ఇతరులకు నీవు చేయనట్లయితే అది కూడా పాపమే అంటున్నాడు. అందుకని చెప్తున్నాడు, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు. కాబట్టి మన జీవితంలో అట్టి దయను నిత్యము చూపేవారంగా మనము ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని ఒక దగ్గర ఏమంటాడంటే, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా పాపము అంటాడు. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా మనం వెనక్కి వెళ్ళిపోతే అది పాపం కింద దేవుడు లెక్కిస్తాడంట. చూడండి, ఎన్ని రకాలైన పాపాలు మనము తెలియకుండానే చేస్తున్నాము. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో వీటిని మనం నేర్చుకొని ఆ యొక్క విధానంలో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సామెతలు 21 మనం చదువుకున్నాం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని పొందును. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా రాసిన గ్రంథము 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుడు అడుగుతున్నాడు,
ఏది ఉత్తమమైనదో అది మనకు తెలియచేయబడినది. ఏది ఉత్తమమైనదో అది మనకు తెలియచేయబడినది. ఏంటంటే ఉత్తమమైనది న్యాయముగా నడుచుకొనుట. మన జీవితంలో అన్యాయమైన ఆలోచన, అన్యాయమైన తలంపులు, అన్యాయమైన మాటలు ఎన్నటికీ దేవుని బిడ్డల్లో ఉండకూడదు, రాకూడదు. న్యాయముగా నడుచుకున్నటయు. రెండవది కనికరమును ప్రేమించుటయు. కనికరమును కలిగి ఉండుటయు, కనికరమును ఇష్టపడుటయు, కనికరమును చూపుటయు, కనికరమును కలిగి ఉండుటయు. కనికరం చూడండి, ఆ కనికరము నీ జీవితంలో ఉంటే నీవు అన్ని విషయాల్లో కనికరం చూపిస్తావు. తోటి మనుషుల ఎడల కనికరం చూపిస్తావు, నీకు కనబడే జంతువుల ఎడల కనికరం చూపిస్తావు, నీ కనబడే పక్షుల ఎడల కనికరం చూపిస్తావు, నీ కనబడే చెట్టుకు కూడా కనికరం చూపిస్తావు. అది కనికరం అనేది నీకు ఒక స్వభావము. ఆ స్వభావం నీలో ఉంటే సమస్త సృష్టి మీద నువ్వు కనికరం చూపిస్తావు. కనికరం లేని మనుష్యులుగా ఉన్నవారు ఈ సృష్టిలో మనుషుల ఎడల కనికరం చూపారు, సృష్టిలో దేని మీద కనికరం చూపారు. దేవుడు అది నచ్చడు. మన జీవితంలో కనికరం కలిగి ఉండాలి. ఆ కనికరము అన్ని విషయాల్లో ఉండాలి. తోటి మనుషుల ఎడల ఉండాలి, అలాగే సృష్టిలోని ప్రతి జీవములో నీవు కనికరము చూపే వ్యక్తిగా ఉండాలి. సృష్టిలోని ప్రతి జీవికి నీవు కనికరం చూపే వ్యక్తిగా ఉండాలి. నీలో ఆ కనికరము అన్ని పరిస్థితుల్లో నుంచి బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనంటే దేవుడు అంటాడు, దేవునికి సృష్టిలో ఆయన సృష్టించిన ప్రతి సృష్టిలోని ప్రతి జీవికి ఆయన జీవం ఇచ్చేవాడు. దేవుని వాక్యంలో సెలవుస్తుంది, అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారము దయచేయువాడు ఆయనే. అరుచుచుండు పిల్ల కాకులు కూడా కాదు, పిల్ల కాకులకు ఆహారము దయచేయువాడు ఆయనే. అంటే దేవుడు ఎంత శ్రద్ధగా తన సృష్టిని గమనిస్తున్నాడో చూడండి. ఒక పిల్ల కాకి అరిస్తే కూడా దానికి ఆహారం అందేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. When God is taking care of so much about the smallest of the small neglected bird, ఆ కాకి పిల్ల అరిస్తే కూడా దానికి ఆహారం ఇస్తాడు దేవుడు అని అంటే, మరి నువ్వేం చేస్తావు? దేవుని బిడ్డనని చెప్పుకుంటూ, దేవుని స్వభావం నాలో ఉంది, దేవుని సొత్తు అని చెప్పుకుంటూ నీవు ఎంతవరకు కనికరం చూపిస్తున్నావు? సృష్టి ఎడల కనికరం కలిగి ఉండాలి, మానవుల ఎడల కనికరం కలిగి ఉండాలి. మరి మన జీవితం అంతా కనికరంతో నింపబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? బంగారం తెచ్చిమన్నాడా దేవుడు? వెండి తెచ్చిమన్నాడా? నీ ఆస్తిని తెచ్చిమన్నాడా? నీ అంతస్తులను తెచ్చిమన్నాడా? ఏమడుగుతున్నాడు? దేవుడు అడిగేవి నీ జీవితంలో న్యాయముగా నడుచుకునుట, కనికరము కలిగి కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇవి నీ జీవితంలో ఉంటే దేవుడు అద్భుత రీతిగా నీ జీవితాన్ని ఆశీర్వదించి నీ జీవితాన్ని నిండైన జీవముతో నింపుతానంటున్నాడు. హల్లెలూయా! నిండైన జీవంతో. యూ విల్ బి ఎవాల్వింగ్ విత్ వండర్ఫుల్ లైఫ్. జీవంతో నిండి ఉంటుంది. నిర్జీవమైన మాటలు ఇంకా రావు మన నోటి నుండి. నిర్జీవమైన తలంపులు రావు, నిర్జీవమైన ఆలోచనలు రావు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. అలాగే జకరియా గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు ఏమంటున్నాడంటే,
సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యమును కనపరచుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచకుడి. ఏమడుగుతున్నాడు దేవుడు? యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇది దేవుడిచ్చే సలహా కాదు, నువ్వు అనుసరించవచ్చు అనుసరించకపోవచ్చు అన్నాను. ఇది ఆజ్ఞ. నువ్వు దేవుని బిడ్డగా ఇది పాటించి తీరాలి. ఆజ్ఞ అంటే రూల్. అది రూల్ పాటించకపోతే నీకు శిక్ష వస్తుంది. ఏంటి ఆ రూలు? సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. కొంతమంది స్వార్థపూరితంగా మాట్లాడతారు, సత్యం మాట్లాడరు. వాడి కులం వాడైతే వాడికి ఒక సత్యం, వాడికి సంబంధించిన వారైతే అది ఒక సత్యం, వాడికి సంబంధించిన ఇంటి వారైతే అదొక సత్యం, వాడికి సంబంధించిన బంధువులు అయితే అదొక సత్యం, వాడికి ఇష్టమైన వాళ్ళు అయితే వాడు తప్పు చేసినా దాన్ని సత్యంగా మాట్లాడతారు. అది కాదు దేవుడు కోరుకునేది. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. సత్యాన్ని సత్యంగానే మాట్లాడాలి. అది ఎవరైనా సరే సత్యమును సత్యంగా మాట్లాడాలి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యమును కనపరచుడి. హల్లెలూయా. సహోదరుల మధ్య ఏముండాలంట? దేవుని బిడ్డల మధ్య కరుణా వాత్సల్యం ఉండాలంటున్నాడు. కరుణా వాత్సల్యం, కరుణ ఉండాలి, దయ ఉండాలి, ప్రేమ ఉండాలి, అత్యధికంగా ఉండాలి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యమును కనపరచుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మన జీవితంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఈ కేటగిరీలో ఉన్న వారిని బాధ పెట్టకూడదు. ఎవరెవరు వారు? విధవరాండ్రు, తండ్రి లేని వారు, పరదేశులు, దరిద్రులు. నీ ఆలోచనలో కూడా వారి విషయమై బాధ పెట్టకూడదు. నీ ఆలోచనలో కూడా వారి విషయమై నువ్వు కించపరిచేటట్టు ఆలోచించకూడదు. ఎన్నడూ కూడా ఇంటి వారిని బాధ పెట్టకూడదు. ఒకవేళ నీవు అలాగా బాధ పెట్టినట్లయితే దేవుని ఆజ్ఞను నీవు మీరినట్టే. యు ఆర్ బైపాసింగ్ గాడ్స్ కమాండ్. దేవుని యొక్క ఆజ్ఞను మీరితే ఏం జరుగుతుంది? శిక్ష వస్తుంది. ఇంకంతే, దానికి వేరే సందేహమే లేదు. సో విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడదు. మీ హృదయమందు సహోదరుల్లో ఎవరికి కీడు చేయ తలచుకోండి. మన సహోదరులో సహోదరుల్లో ఎవరికి కూడా కీడు చేసే ఆలోచన మనలో ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలముగా మన జీవితంలో మనం చేయవలసిన విధి విధానాలను దేవుడు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దయను, న్యాయమును, కనికరమును మనము ప్రేమించాలి. అప్పుడేం జరుగుతుంది? ఆయన మన జీవితాన్ని జీవముతో నింపుతాడు. హల్లెలూయా. మన జీవితాన్ని జీవంతో నింపుతాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, సంతోషంగా ఉంచుతాడు, మేలుకరంగా ఉంచుతాడు. ఆయన మహింపరిచే విధంగా నీ జీవితం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఆయనకి ఇష్టమైన జీవన విధానాన్ని మనం అనుసరించి కొనసాగుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.